సవాల్ ఇసురుకున్నట్టే ఇసురుకుంటారు కదా లీడర్లు. మీ ఊరొచ్చా, మీ వాడకొచ్చా, మీ ఇంటి ముంగట్కొచ్చా, మూతి మీద మీసమున్న మొగన్వే అయితే దమ్ముంటే బయటికి రా అని సవాళ్ళు ఇసురుకుంటుర్రు. హుజురాబాద్ లా గదే అవుతుంది ఇప్పుడు. హుజూరాబాద్ లో రాజకీయమే అలాగున్నది కదా. పాడి కౌశిక్ అన్న కోడె లెక్కనే రంకెలేస్తుండు కాంగ్రెస్ వాళ్ళ మీద. మొన్న మంత్రి పొన్నం సారు బూర్ద స్కాన్ చేస్తుండు, 100 కోట్ల ఎన్కేసిండు మెత్తి పోసిండు. అయితే బట్టగాల్చి మీదేచుడు కాదు, దమ్ముంటే ఆధారాలు బయట పెట్టుమని కాంగ్రెస్ హుజూరాబాద్ లీడరు ఒడితెల ప్రాణవన్న సవాల్ చేసిండు. ఏవైతే నిన్న మళ్ళా టెంపుల్ దగ్గరికి రా, పొన్నం ప్రభాకర్ గారు ఛాలెంజ్ ఇస్తుండు. ఏమని? టెంపుల్ దగ్గరికి రా, ఏదైతే నువ్వు పైసలు తీసుకోలేదో ప్రమాణం చేయమని అంటుంది. అసలు నాకు ఒకటి మీరు అందరు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఆధారాలు నీ దగ్గర ఉన్నప్పుడు ఈ ప్రమాణాలు ఎందుకే? ఆధారాలు బయట పెట్టి రాదు. దేవుడి దగ్గరకు వచ్చి ప్రమాణాలు ఇవన్నీ ఎందుకు అంటే నీ దగ్గర ఆధారాలు లేవు అనమాట. ఉట్టి గాలి మాటలు మాట్లాడినావు, దేవుడి పైన ప్రమాణాలు చేద్దాం. దేవుడి జాగ్రత్త, దేవుడు ఉంచండి, భక్తి ఉంటది. అన్నెసెసరీగా ఉట్టుట్టి అనే మీరు దేవుడు భక్తి పైన ఒట్లేపించుకొని దిగజార్చకండి దయచేసి. చాలా మంది వెంకటేశ్వర స్వామి కానివ్వండి, అందరికి భక్తులు ఉంటారు. ఉనికి కాపాడుకోవడం కోసం ఏదో ఒకటి సవాల్ విసిరాలే అని చెప్పి విసిరి దేవుడి దగ్గరికి ప్రమాణాలు చేసే కల్చర్ ని దయచేసి చేయకుండా ఆధారాలు ఉంటే తీసుకురండి. నీ దగ్గర ఆధారాలు లేవు, అందుకే ప్రమాణం చేయమంటున్నావు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నువ్వు ఎవరిదో డబ్బులు తీసుకున్నావో, ఎవరి దగ్గర నువ్వు బెదిరించినవో వాళ్ళందరూ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మేము సవాల్ విస్తున్నాం. రా, ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో మా చెల్పూర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ అని నువ్వు హుజురాబాద్ ఎమ్మెల్యే ఉండి అక్కడ సవాల్ ఎందుకు? ఇక్కడ మంత్రి ఎందుకు? మేం చెప్తున్నా, సవాల్ స్వీకరిస్తావా? మేము వస్తా రేపు పొద్దున. మమ్మల గింత అంటున్నావు కదా. నువ్వు మిల్లర్ల తాన వసూలు చేసిన షిట్ట, ఉద్యోగాలు పెట్టిస్తా అని మంది తాన వసూలు చేసిన పైసలు, గ్రానైటోళ్ల దగ్గర గుంజిన పైసల వివరాలన్నీ మా తాన కూడా ఉన్నాయి. హనుమన్ల గుడి కాడికి వస్తే మేం బీ నీకు అప్పచెప్తామని సవాల్ ఇచ్చిండు ప్రణవన్న. చల్ అయితే ఓకే, నేను కూడా గుడి కాడికి వస్తున్నా. మీ ఏందో మీరు బయట పెట్టాలి, నా దగ్గర ఉన్న ఏందో నేను బయట పెడతా అని సవాల్కు సై అన్నాడు కౌశిక్ అన్న. సోషల్ మీడియాలో వీడియో పెట్టిండు. ఇక ఇది చూసి పోలీసోళ్ళు ఇద్దరు లీడర్ ఇండ్లల్లో కురికిర్రు. ఎక్కడోళ్ళు అక్కడ ఇండ్లకెళ్లి గద్లకుట హౌస్ అరెస్టులు చేసిండ్రు. వీళ్ళు గుళ్ళకాడికి పోయి తొడలు కొట్టుకుంటే ఎంటున్నోళ్ళు మెడలు కోసుకొని గాయ చేస్తారని పోలీసోళ్ళు ఎవ్వరిని బయటకెళ్ళనిస్తలేరు. అయినా ఎందుకు ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు? గిట్ల ప్రతిపక్షం వాళ్ళ మీద ఫ్లెక్సీలేసి సాధించేదేమున్నది? అందరు కలిసి ఊరికి ఇంత మేలు చేయాలి గాని కొట్లాడుకుంటే ఏమొస్తది కదా అనుకుంటా మాట్లాడుకుంటారట ముచ్చటేరకైనోళ్ళంతా. బండ్లు ఓడలవ్వుడు, ఓడలు బండ్లు అవ్వడు అంటే జగనన్నకు వచ్చిన పరిస్థితులు చూసే అంటుంటారు. 151 సీట్లతోటి తిరుగు లేకుండా 5 ఏళ్ళు లేలిండు. బాబు సార్తో సహా ప్రతిపక్ష పోళ్ళందరినీ తీసుకుపోయి జైల్లో పెట్టిండు. సర్కార్ను ఎదురు మాట్లాడితే వాళ్ళ పని కథమే అన్నట్టు బుగులు పుట్టించిండు. కానీ ఇప్పుడు పరిస్థితి తిర్రమర్రైంది. అన్ననే అసెంబ్లీలో వెనక వరుసలో కూర్చునే కథ వచ్చింది. కావాలనే నన్ను దొక్కేస్తుర్రని స్పీకర్ కు లెటర్ రాసిండు జగనన్న. జగనన్నకు ఏం కష్టం వచ్చింది? సీఎంగా దిగిపోయిన నాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేస్తారా? కావాలనే అసెంబ్లీలో మూలకు సీట్ ఇస్తారా? మంత్రుల తర్వాత నాతోటి ప్రమాణం చేపిస్తారా? ఇదేం పద్ధతి? ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించినట్టుర్రు. విపక్షంలో ఎవ్వరికి ఎక్కువ సీట్లుంటే వాళ్ళకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వహించిర్రు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఏడలేదు. పార్లమెంట్ లో గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని ఈ నిబంధన పాటించలేదు. అధికార కూటమి స్పీకర్ ఇప్పటి నా పట్ల శత్రుత్వానికి ప్రదర్శిస్తున్నారు. సచ్చేదాకా కొట్టాలని స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల నుంచి బయటపడ్డాయి. ఇసొంటప్పుడు అసెంబ్లీలో గొంతిప్పే పరిస్థితులుగా అనిపిస్తలేదు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటది. ప్రతిపక్ష పార్టీ హోదాతోటే సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం ఉంటది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని నా లేఖను పరిశీలించాలని కోరుతున్నా అనుకుంటా ఏపీ స్పీకర్ అయ్యన్న సార్ను అర్థించిండు జగనన్న. మరి చూడాలే వైరాన్ని ఇడిచిపెట్టి స్పీకర్ గా అయ్యన్న సార్ ఏం చేస్తాడు.